హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఏంటి వ్లాగ్ అంటే చూసారా, ఫుల్ ఆయిల్ ఉంది. ఆయిల్ డేట్ అనమాట. ఫుల్ ఆయిల్ పెట్టుకొని కేఎఫ్సీకి అయితే వెళ్ళబోతున్నాం మేము. చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది. నేనైతే రాను, తలకి ఫుల్గా ఆయిల్ పెట్టుకొని ఉన్నా. నేను ఈరోజు ఎక్కడికి రాను అన్నా ఆయన అసలు వినిపించుకోలేదు. సో వెళ్ళాల్సి వచ్చింది. కేఎఫ్సీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బయట హన్ను అయితే ఉన్నాడు, తన్ని రెడీ చేసి తీసుకెళ్ళిపోతాను. బయట నేను హన్ను అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుండి కేఎఫ్సీ మాకు వాకులే ఒక 10 minutes పడుతుంది, నడుచుకుంటూ అయినా వెళ్ళిపోవచ్చు. మా వారైతే వచ్చి కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. అదిగోండి హన్ను కూడా కార్లోనే ఉన్నాడు. కార్లోనే వెళ్ళాలని గొడవ కూడా చేస్తున్నాడు. వెళ్ళి ఎంతసేపు ఉన్నానో నేను బయట, ఏదో వీడియోస్ చూస్తూ ఉన్నారు, ఏదో కాల్ మాట్లాడుతా రావట్లేదు. నేను అది కూడా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా కోపం వచ్చింది అనుకున్నారు. మళ్ళీ ఇచ్చి ఇంకా వెళ్ళి బైక్ తీసుకొని వచ్చారు. కారు వద్దులే ఇప్పుడు బైక్ మీద వెళ్ళిపోదాము అని. నాకేమో ఫుల్ చలి వణుకొస్తుంది. కంప్లీట్గా వీడియో కూడా రికార్డ్ చేయాలంటే ఎలా ఉండమంటే అలా ఉంది. ఇంకా తప్పక బయలుదేరి వెళ్ళాము. It's my car. It's no bike. Tell me again. I said no bike. I said yes car. You said yes car? కార్ దిగు వెళ్దాము అని నేను ఎంతసేపు పిలిచినా రాలేదు. మై కార్ అంటున్నా. అదే వాళ్ళ డాడీ బైక్ తీసుకొని రాగానే వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని ఫొటోస్కి పోజులు ఇస్తున్నాడు హన్ను. అలా ఉంటుంది. నేను ఎంతసేపు పిలిచాను, దిగునా నా కార్ లాక్ చేస్తాను మనం ఉన్నా కదలేదు. వాళ్ళ డాడీ రాగానే మాత్రం వాళ్ళ డాడీ వచ్చి అలా హారన్ కొట్టారో లేదో వెళ్ళి కూర్చొని ఫొటోస్కి పోజులు ఇస్తున్నాడు. ఇంకా మేము ఫైనల్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుండి. చూసారా, హన్ను చెవులు మూసుకుంటున్నాడు. ఇంట్లో స్వెటర్ వేసుకోమంటే వేసుకోడు, బయటికి వెళ్ళినాక చల్లంట. అలా ఉంది మా వాడితో. ఇంకా స్టార్ట్ అయ్యి చిన్నగా వెళ్తున్నాం. ఈరోజు మాకు ఇక్కడ మండి అనమాట. వెజిటేబుల్స్ అవన్నీ పెడతారు కదా, అన్నీ దొరుకుతాయి. వెజిటేబుల్స్ దొరుకుతాయి, ఇంట్లోకి కావాల్సినవి చిన్న చిన్న ఐటమ్స్ కదా అంటే అన్నీ దొరుకుతాయి, చాలా తక్కువ కూడా. ఏంటంటే నాకు ఇది కొత్తగా పెడుతున్నారు ఇటు సైడ్, మా ఇంటి సైడు. ఇంతకుముందు కొంచెం దూరంలో పెట్టేవాళ్ళు. నేను ఇదంతా కాదనుకొని చాలా దూరం వెళ్ళేదాన్ని. ఎందుకంటే మా వారు ఆఫీస్ నుండి రావడం వస్తారు కాబట్టి బయటకి తక్కువ వెళ్ళేది. ఇంకా ఈ వెజిటేబుల్స్కి అయితే చాలా దూరం తీసుకెళ్తారు, ఎక్కువసేపు ఉండొచ్చు మా వారితో అని అలా తీసుకెళ్లేదాన్ని. ఇంకా అది కూడా పోయింది. వెజిటేబుల్స్ కూడా నేనే వెళ్ళి తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఆఫీస్ వర్క్ ఉంటుంది, మళ్ళీ ట్రిప్స్కి వెళ్తున్నారు, విజిట్స్కి వెళ్తున్నారు కాబట్టి నేనే వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి. ఎవరైతే మా వారు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, మాతో మాట్లాడకుండా వాళ్ళతోనే ఉంటున్నారు, వాళ్ళకి మనిషి మాత్రమే మా దగ్గర ఉంటాడు, మాతో ఏమీ మాట్లాడరు మా వారు. ఇదంతా వెజిటేబుల్స్ మా ఇంటి సైడ్ పెట్టిన మండి. అన్నీ చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. మనకి 1-2 సార్లు తీసుకుంటే వాళ్ళు మనకి పరిచయం అవుతారు. వాళ్ళు మనకి అప్పుడు తక్కువగా కూడా ఇస్తారు. నేను 2-3 దగ్గర ఎక్కువ తీసుకుంటాను, వాళ్ళ దగ్గరికే వెళ్తాను. వాళ్ళు ఎక్కడ పెట్టారో చూసుకుంటా వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. ముల్లంగి అయితే బాగా వచ్చింది ఈ టైంలో. టమాటాలు కూడా కాస్ట్ చాలా తగ్గిపోయాయి. చెప్పాను కదా, మాకు ఇది వాకబుల్ డిస్టెన్స్. నడుచుకుంటూ అయితే 10 minutes, బైక్ మీద అయితే ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఈరోజు మండీ కాబట్టి ఇంకా కారు వదిలే బైక్ మీద వెళ్దాము అన్నారు. మా ఆయనకేం తెలుసు, వెనక కూర్చున్న దాన్ని, చలికి వణుకుతున్న దాన్ని నేను. అందులో కోల్డ్ చేసి ఉండడం వల్ల బాగా చలిగా అనిపిస్తూ ఉంది, వణుకుతూనే ఉన్నా. మా వాడి హన్ను షాప్ వచ్చింది, సో బైక్ ఆపమని షాప్లోకి వెళ్ళాలని అడుగుతున్నాడు. మా వారు అస్సలు వాడు గింజుకున్నా కూడా వెళ్ళిపోతారు. నేను కూడా ఎలానో వెళ్తున్నాంగా అని వీడియో తీస్తూ వెళ్తున్నా. షాడో పడుతుంది కదా, కూర్చొని వీడియో తీస్తున్నా. చేతులు వణుకొచ్చేసేసాయి బాగా. ఫైనలీ కేఎఫ్సీకి వస్తే వచ్చేసేసాం. ఇది ఎక్కడ కేఎఫ్సీ అంటే అల్వాల్ ఐజీ స్టాచ్యూ ఉంటుంది, అక్కడ కేఎఫ్సీ. చాలా బాగుంటుంది, కింద కూడా స్పెషల్ ఉంటుంది.
ఇంకా నేను వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళిద్దరూ ఆర్డర్ పెట్టుకుంటారు. హన్ను తిరుగుతూనే ఉంటాడు వాళ్ళ డాడీ వచ్చేదాకా. వాటి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు వాళ్ళ డాడీ దగ్గరికి. వాళ్ళ డాడీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రౌండ్ వేసి ఆయన టచ్ చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అదొక గేమ్లా చెప్పాను కదా, ఫుల్ ఆయిల్ పెట్టుకొని ఉన్నా, అందులో కోల్డ్ చేసి మొహమ్మద్ అంతా వాళ్ళు రాను అన్న తీసుకెళ్లారు. ఇంకా అలానే వెళ్ళాం. మా వారికి నేను చెప్పాను నేను రాను అంటే, రా ఏముండదులే అంటే నేను చెప్పాను, సరే మీరు కిందకు వచ్చినప్పుడు పిలవండి నేను కనిపిస్తాను, సరే ఓకే కిందకి రా అంటే వస్తాను అంటే సరే అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆయన రిప్లై ఏమి ఇచ్చారంటే, నేను వచ్చేవాడికి ఆయన ఐటీ వేసుకొని క్లిప్ పెట్టుకొని ఉంటే రావద్దు అంటానని కాదు, రెడీ అయ్యి డ్రెస్లో ఉండి కనిపించు అన్నారు. ఇంకా రాము అన్న ఊరుకోరలే అని వెళ్ళిపోయాం. చెప్పాను కదా మాతోనే ఉంటాడు కానీ మాతో ఏం మాట్లాడాడు మా వారు. ఆయన ఫోన్ కంటిన్యూస్గా ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్ కాకపోతే ఫోన్లో ఏవోటి సెర్చ్ చేస్తూనే ఉంటారు. మా ఇద్దరికి ఎన్నిసార్లు గొడవ అయిందంటే ఈ ఫోన్ దగ్గర అన్నిసార్లు అయింది. కనీసం డే మొత్తంలో ఒక 10 minutes కూడా మాతో మాట్లాడడానికి టైం లేదా అని అడిగితే మీతోనే ఉంటున్నానుగా ఇంకెవరితో ఉంటున్నాను అంటారు. మనిషి మాత్రమే ఉంటారు మనతో పక్కన, కనీసం మాట్లాడను కూడా మాట్లాడరు. ఇక్కడ అయితే మా ఫేవరెట్ KFC వచ్చింది. అలానే హన్ను ఫేవరెట్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్. తను మా వాడు హార్డ్ కోర్ నాన్ వెజ్, హన్ను వచ్చేసేపాటికి హార్డ్ కోర్ వెజిటేరియన్, మా వారు వచ్చేపాటికి హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్. వీళ్ళిద్దరికి బాండింగ్ ఎలా ఉంటుంది అంటే టామ్ అండ్ జెర్రీ బాండింగ్ అనమాట. వాళ్ళ డాడీ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటున్నారని హన్ను అరుస్తున్నారు. ఇక్కడ చూడండి మా వారికి అయితే అది సెంట్రల్ ఏసీ, సెంట్రల్ ఏసీలో కూడా చెమట్లు కారిపోతుంది. స్పైసీనెస్ వాళ్ళు నేను ఫొటోస్ వీడియో తీస్తుంటే ఏం రికార్డ్ చేస్తున్నావు అని రికార్డ్ చేసిన ఆయన్నే రికార్డ్. పైన KFC కంప్లీట్ అయిపోయినాక కింద బెల్లం టీ అంట ఎప్పుడు అంటూ ఉంటారు, ఒకసారి తాగుదాం ట్రై చేద్దామని వెళ్ళి ట్రై చేశాను. టీ అయితే సూపర్గా ఉంది. మా ఆయిల్ KFC డైట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేనైతే ఇంత ఆయిల్ పెట్టుకొని ఇలా బయటకు వెళ్ళడం, అందుకే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి వీడియో అయితే షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్ బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ స్మైలింగ్.